నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. వెంట్రుకలు రాలటం ఈ మధ్యకాలంలో చిన్న వయసులో ఉండే యువకులు, కాలేజీ విద్యార్థులను బాధ పెడుతున్నాయి. ఈ వెంట్రుకలు ముందు పక్క నుంచి రాలుతుంటాయి. ఏంటి ముందు పక్క రాలిపోతున్నాయి? వెనక బాగానే ఉంటాయి. ముందు పక్కన రాలటానికి, ముందు పక్క రాలటం ప్రారంభానికి గల కారణం ఏంటి అనేది కొంతమందిని వేధిస్తూ ఉంటుంది. ఈ వెంట్రుకలు రాలటం అనేది వంశపారంపర్యంగా జరుగుతుంది. వంశపారంపర్యమే కాకుండా ముందు పక్క రాలటానికి గల కారణం ఏంటంటే, మన వృషణాలు గోలికాయల నుంచి టెస్టోస్టిరోన్ అనే మగ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఆ మగ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవటం వల్ల, వాటి ప్రభావం వల్ల ముందు పక్క వెంట్రుకలు రాలుతూ ఉంటాయి. అంటే ఏంటి? ఎవరికైతే సెక్స్ కోరికలు అధికంగా ఉంటాయో, కామదాహం ఎక్కువగా ఉండే వాళ్ళకి వెంట్రుకలు రాలటం ప్రారంభిస్తాయి. ఈ వెంట్రుకలు రాలకుండా ఏమైనా చిట్కాలు ఉన్నాయా, టిప్స్ ఉన్నాయా, ఆహార నియమాలు ఉన్నాయా అనేది యువత ఎప్పుడు దీని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. వెంట్రుకలు రాలిపోయి బట్టతలు వస్తే పెళ్లి చూపులకి వెళ్తే అవతలండి ఆడపిల్ల అంగీకరించదు. ఆ వెంట్రుకలు లేవి, బాల్డ్ హెడ్, గుండైపోయింది, ఇతను నేను చేసుకోను అని చెప్తారు. ఇలాంటి వారు అసలు రాలకుండా, రాలినా మళ్ళీ వెంట్రుకలు మొలవాలంటే 10 రకాల ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తినాలి. మొట్టమొదటిది కోడిగుడ్డు. రోజుకు 3 కోడిగుడ్లు తినచ్చు. కోడిగుడ్డులో తెల్ల సొన, పచ్చ సొన కలిపి తినాలి. పచ్చ సొన తినటం వల్ల మీరు బరువు పెరగరు. పచ్చ సొన తినటం వల్ల మీ రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ కానీ, ట్రైగ్లిజరైడ్ కొవ్వు శాతము పెరగదు. దీన్ని ఉడకబెట్టుకుని తినచ్చు. హాఫ్ బాయిల్డ్, బుల్సై, పొరుటు మీకు నచ్చిన విధంగా రోజుకు 3 కోడిగుడ్లు తెల్ల సొన, పచ్చ సొన కలిపి తినండి. 2, కనీసం రోజుకు 1 క్యారెట్. ప్రతిరోజు క్రమం తప్పకుండా 1 క్యారెట్ తినాలి. క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది. విటమిన్ ఏ, విటమిన్ సి 2 కూడా వెంట్రుకలు రాలకుండా నిరోధిస్తాయి. వెంట్రుకలు మళ్ళీ మొలిచేలా చేస్తాయి. ఇక 3, ఓట్స్. ఈ ఓట్స్ని ఉదయం టిఫిన్ బదులుగా పాలల్లో కలుపుకుని తినచ్చు. రాత్రి భోజనం బదులుగా కూడా ఓట్స్ని వాడచ్చు. ఇక 4, ఆకుకూరలు రోజు వాడాలి. వాటిలో కూడా ప్రథమంగా పాలకూర. ఆకుకూరల్ని ఉడకబెట్టుకుని తినచ్చు. ఆకుకూరలో పప్పు వేసుకుని తినచ్చు. ఇక 5, చిలకడ దుంప, గెనుసుగడ్డ, స్వీట్ పొటాటో. దీన్ని కాల్చుకుని తినచ్చు, ఉడకబెట్టుకుని తినచ్చు, మైక్రోవేవ్లో కూడా ఉడకబెట్టుకుని తినచ్చు. ఇక 6, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు. ఒక్కొక్క రకానికి 2 స్పూన్లు విడివిడిగా రాత్రిపూట నీళ్ళలో నానబెట్టాలి. ఉదయము పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, నానిన గింజలను టిఫిన్తో పాటు తింటే దాంట్లో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాల ప్రభావం వల్ల వెంట్రుకలు రాలకుండా నివారిస్తుంది. రాలిన వెంట్రుకలు మొలిచేలా చేస్తుంది. 7, బీన్స్, చిక్కుళ్ళు, పచ్చి బఠానీలు. పచ్చి బఠానీలు కూరల్లో వాడుతుంటారు. పచ్చి బఠానీలను నానబెట్టి, ఉడకబెట్టి కొద్దిగా తాలింపు వేసుకుని, వాటిని పచ్చి బఠానీలు తాలింపు వేసుకుని తినటం మంచిది. రోజు ఒకసారి అల్పాహారం కింద సాయంత్రం 4 గంటల సమయంలో తినటం మంచిది. 8, మొలకలు. పెసలు, శనగలు, బొబ్బర్లు, దీన్ని అలసందలని కూడా అంటారు. వీటిని నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత ఉదయాన్నే తినటం. శనగలు నానబెట్టిన తర్వాత వాటిని ఉడకబెట్టి, వాటిని కూడా తాలింపు వేసుకుని కొద్దిగా కారము, కరివేపాకు, వాటి మీద కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే మంచిది. 9, కివీ పండు. చూడటానికి సపోటా పండులా ఉంటుంది. రోజు 3 పూట్ల 3 కివీ పండ్లు తింటే కివీ పండ్లలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, ముఖ్యంగా విటమిన్ సి వెంట్రుకలు మొలిచేలా చేస్తుంది.
10 పాలు, ఉదయం ఒక పావు లీటర్ పాలు, రాత్రి ఒక పావు లీటర్ పాలు. పెరుగు కూడా ఎంత అధికంగా వాడితే అంత మంచిది. ఈ పాలల్లో మాల్ట్ కూడా ఒకటి మిల్లీ మాల్ట్ అని వచ్చింది. ఇది నూతనంగా మార్కెట్లోకి వచ్చింది. ఇది హైదరాబాద్ నగరంలో ఉండే లీ హెల్త్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. దీంట్లో చిరుధాన్యాలు, మొలకలు, వివిధ ప్రకృతిలో లభించే వాటిని నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత ఆరిన తరువాత తిరుగల మీద పిండి చేసి ప్యాకింగ్ చేస్తారు. దీన్ని ఒక 2 స్పూన్లు ముందు ఒక పావు గ్లాసు నీళ్ళల్లో కలిపి, ఈ నీళ్ళల్లో కలిపిన పొడిని పావు లీటర్ పాలల్లో వేసి, పాలు కాగిన తర్వాత ఇది జాగరి బెల్లం. ఇది సహజ సిద్ధంగా ఎరువులు, రసాయనాలు, పురుగు మందులు వాడకుండా పండించిన చెరుకు నుంచి తయారు చేసిన బెల్లం. ఈ మిల్లీ మాల్టు, జాగరి బెల్లం 2 పాలల్లో ఉదయము రాత్రి వాడటం ద్వారా పాలల్లో వెంట్రుకలు మొలిపించే గుణం ఉన్నది. ఈ మిల్లీ మాల్టు, జాగరి వీటిలో ఉండే ఖనిజ లవణాలు, విటమిన్లు, పోషక పదార్థాల వల్ల వెంట్రుకలు మళ్ళీ తిరిగి మొలిచే గుణం ఉన్నది. వీటితో పాటు ఈ సహజసిద్ధమైన ఆహార పదార్థాలతో పాటు వీటిని ప్రయత్నం చేస్తూ మరికొన్ని మందులు కూడా, ప్రకృతి ప్రసాదించిన మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. రసాయనాలు లేకుండా మూలికల నుంచి తయారు చేసిన మందులు. ఏ కంపెనీ అయితే ఈ మిల్లీ మాల్టు, ఈ బెల్లం తయారు చేస్తుందో ఆ కంపెనీనే. లీ హెల్త్ కంపెనీ వాళ్ళు న్యాచురల్ కేర్ అనే గొట్టాలు, ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోజనం చేసిన తర్వాత వరుసగా 3 నెలలు వాడిన వారు ఊహించని అనూహ్యమైన ఫలితాలు పొందారు. వెంట్రుకలు ఒత్తుగా, నల్లగా, దట్టంగా మళ్ళీ మొలవటం అనేది ఒక విశేషం. ఈ న్యాచురల్ కేర్ గొట్టాలు 3 నెలలు వాడాలి, అంటే 180 గొట్టాలు వాడాలి. దీంతోపాటు అదే పేరు మీద న్యాచురల్ కేర్ అని తలకు నూనె, అదే పేరు మీద న్యాచురల్ కేర్ పేరు మీద షాంపూ కూడా ఉంటుంది. ఆ షాంపూ కూడా వాడటం ద్వారా ఈ వెంట్రుకలు రాలటం నివారించబడతాయి. వెంట్రుకలు రాలి వెంట్రుకలు పలచబడిన వారికి మళ్ళీ వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా ఉంటాయి. వీటితో పాటు ఈ 3 కూడా న్యాచురల్ కేర్ గొట్టం, న్యాచురల్ కేర్ షాంపూ, న్యాచురల్ కేర్ నూనెతో పాటు ఒక అల్లోపతిక్ ద్రవం కూడా అందుబాటులో ఉంది. అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. సిప్లా కంపెనీ తయారు చేసిన టూగెయిన్, TUGAIN, ఇది చుక్కల రూపాన, డ్రాప్స్ రూపాన అందుబాటులో ఉంది, స్ప్రే రూపాన అందుబాటులో ఉంది. బాగా బాల్డ్ హెడ్, నున్నటి గుండె ఏర్పడితే స్ప్రే కొట్టాలి. వెంట్రుకలు పలచబడితే చుక్కలు తల మీద వేసి రుద్దాలి. ఈ టూగెయిన్ పురుషులైతే 5% మందు వాడాలి, స్త్రీలైతే 2%. ఇది అల్లోపతి మందు. దీని లోపల మెనాక్సిడిల్ అనే రసాయనం ఉంటుంది. ఈ మందులన్నీ మాకు ఎక్కడ లభిస్తాయండి? ఇది మూలికలతో చేసిన లీ హెల్త్ వారి న్యాచురల్ కేర్ అన్నారు. మిల్లీ మాల్టు, ఈ ప్రకృతి ప్రసాదించిన రసాయనాలు వాడకుండా పండించిన చెరుకు బెల్లం, ఆర్గానిక్ బెల్లం అన్నారు. ఎక్కడ లభిస్తుందంటే దానికి ఒక ఫోన్ నంబర్ ఇస్తాను. ఆ ఫోన్కు ఫోన్ చేసి వాళ్ళు కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ మీ ఇంటికి పంపుతారు. ఈ మందులన్నీ లభించే నంబరు 9502897374 950-289-7374. అనేక రకమైన వ్యాపార ప్రకటనలు చూసి సోషల్ మీడియాలో,
పత్రికల్లో టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు చూసి యువతీ యువకులు మోసపోతున్నారు.